ఈ రోజు మీకు తమ్ముడిని పరిచయం చేయబోతున్నాను. ఆగండి. తమ్ముడు అనగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడో లేదన్నట్లయితే మా తమ్ముడో కాదండి. పోకో రీసెంట్గా మన ఇండియాలో పోకో X5 Pro లాంచ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు అఫీషియల్గా మన ఇండియాలో వీళ్ళ తమ్ముడు అదేనండి పోకో X5 5G మొబైల్ ఫోన్ లాంచ్ చేయడం జరిగింది. ఇది రెడ్మీ నోట్ 12 అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ ఇది రెడ్మీ నోట్ 12 అయితే కాదు. వేరే అక్కడ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 1 చిప్సెట్ వస్తే ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 SoC చిప్సెట్ రావడం జరుగుతుంది. సో దాని మీద కొంచెం పెర్ఫార్మెన్స్ వైడ్గా మీకు బెటర్ ఇదే అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ కూడా కార్డ్ ఆఫర్స్తో. బై ద వే దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే వీళ్ళు 16,999, మరొకటి 18,999, విచ్ ఈస్ గుడ్ అంటాను. వాల్యూ ఫర్ ప్రొడక్ట్ కాదా అనేది వీడియో మధ్యలో అయితే మనం మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. పోకో X5 5G అనేటువంటి పేరుతో మేడ్ ఇన్ ఇండియా పోకో అనేటువంటి బ్రాండింగ్. లెఫ్ట్ అండ్ రైట్ కూడా మనకి బ్రాండింగే టాప్ ఇండియాస్ #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని. అలాగే బాటమ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్, ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటు ఇక్కడ మనకు పంపించింది వైల్డ్ క్యాట్ బ్లూ కలర్, అలాగే 8+ 256GB, మేబీ ఇదే హై ఎండ్ వేరియంట్ అనుకుంటా. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఎల్లో కలర్ మరొక చిన్న కాటన్ బాక్స్ ఇచ్చారు. సో దీంట్లో మనకి యూజర్ మాన్యువల్ తో పాటు ఒక సిలికాన్ TPU కేస్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ట్రాన్స్పరెంటే, బిల్డ్ క్వాలిటీ ఓకే. అలాగే మనకు ఒక సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మనకి స్మార్ట్ ఫోన్ పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 33 watts కి సంబంధించినటువంటి ఒక చార్జర్ బ్రిక్ ని ప్రొవైడ్ చేశారు. USB Type A to Type C కేబుల్, అంతే. అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో. సో దీన్ని ఒక చిన్న ప్లాస్టిక్ ర్యాప్ తో ర్యాప్ చేసి పంపించారు. సో ఫోన్ ఫస్ట్ ఇనిషియల్ గా పట్టుకోగానే చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా మనకు రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ ఇదంతా పాలీకార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే, గ్లాస్ కైండ్ ఆఫ్ ఫినిష్, అది కూడా మ్యాటీ, ఎందుకంటే ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ చేయకుండా ఉండడం కోసం. బట్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లైట్గా అయితే అట్రాక్ట్ అవుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ అంతా కూడా పాలీకార్బనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్తో పాటు సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బాటమ్ మీకు స్పీకర్, Type C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే ప్రైమరీ మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి సిమ్ కార్డ్ స్లాట్. టాప్ మీరు చూసారంటే 3.5 ఆడియో జాక్, అలాగే IR బ్లాస్టర్తో పాటు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి దీని లోపల సిమ్ కార్డ్ కాన్ఫిగరేషన్ కూడా ఎలా ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ రబ్బరైజ్ గ్యాస్కెట్ ఇచ్చారు కాబట్టి వాటర్ లోపలికి వెళ్ళడం కూడా కొంచెం కష్టమే. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో రావడం జరుగుతుంది. ఇక వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేసులో కూడా ప్లేస్ చేసి చూద్దాం మొబైల్ ఫోన్ ఎలా ఉంది ఏంటి అనేది. అఫ్ కోర్స్ పర్వాలేదు, బాగానే ఉంది. ఈవెన్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం హైట్ రావటం వల్ల ఫోన్ ఎప్పుడన్నా పొరపాటున చేజారి ఇట్లా కింద పడ్డా కానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా తక్కువే. స్క్రీన్ గార్డ్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇవే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికి IP53 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా ఉంటుంది కాబట్టి చిన్నపాటి వర్షపు తూపర్లు ఇలాంటి వాటన్నిటికైతే ఇది సస్టైన్ అవ్వగలదు. అండ్ బ్యాక్ సైడ్ మీరు కెమెరా బంప్ ఏదైతే ఉందో ఇక్కడ పోకోకి సంబంధించినటువంటి OG డిజైన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. బట్ ఈసారి నేను వీళ్ళకి సంబంధించినటువంటి OG కలర్ని అయితే మిస్ అవుతున్నాను, అదేనండి ఎల్లో. అపార్ట్ ఆఫ్ ఎల్లో మీకు ఇక్కడ వచ్చేటప్పటికే బ్లూ, గ్రీన్, అలాగే బ్లాక్ కలర్స్, ఈ 3 కలర్స్లో మీకు ఇది అవైలబుల్ ఉంటుంది. గ్రీన్ చూడండి కొంచెం కొత్తగా ఉంది. అండ్ ఇది టోటల్ 7.8 mm థిక్నెస్ మనకు రావడంతో పాటు 188 grams గా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు TPU కేసుని యూజ్ చేశారు అన్నట్లయితే సుమారుగా 202-203 grams దాకా మనకు రావడం జరుగుతుంది. ఇక దీనిలో మనం డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.67 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, అది కూడా 120 Hz కి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. 240 Hz కి సంబంధించినటువంటి టచ్ శాంపిల్ రేట్ తోటి. అండ్ దీంట్లో మనకి మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి 1200 నిట్స్ దాకా రావడం జరుగుతుంది. DCI P3 కలర్ గార్మెంట్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ మీకు అన్ఫార్చునేట్లీ HDR10 కానీ లేదా డాల్బీ విజన్ కంటెంట్ ఇలాంటి ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు, ఆఫ్ కోర్స్ కాస్ట్ కటింగ్ కోసం. బట్ ఈ బాటమ్ చిన్న ఏదైతే ఉందో ఇది కొంచెం పెద్దగా అనిపించింది. అది కొంచెం రిడ్యూస్ చేసి తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అంటే బడ్జెట్ సెగ్మెంట్ కింద దీన్ని మనకు ఓవరాల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే OTT కంటెంట్ లైక్ అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి చూసే వాళ్ళకి ఫుల్ హెచ్డీ అయితే స్ట్రీమ్ చేయగలరు, కానీ నెట్ఫ్లిక్స్లో HDR10 కంటెంట్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే ఇది సపోర్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అన్ఫార్చునేట్లీ దీనిలో సింగిల్ స్పీకర్నే మన ముందు తీసుకొచ్చారు.
డ్యూయల్ స్టీరియో స్పీకర్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి హైరెస్ ఆడియో వైర్లెస్ అయితే లేదు, కానీ వైర్ ద్వారా మీరైతే అవుట్పుట్ తీసుకోవచ్చు. అండ్ దీంట్లో నేను డాల్బీ అట్మాస్ ఇలాంటి ఫీచర్ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేదేమో అని అనిపించేది, ఇంకా మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేది. బట్ అక్కడ సింగిల్ స్పీకర్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది తెచ్చినా కానీ పెద్దగా మీకైతే ఉపయోగం ఉండదు. బట్ ఎనీవే ఈసారి నేను డాల్బీ ఆడియో ఉంటుంది సరే, సో దీన్ని అయితే నేను డెఫినెట్లీ ఇందులో మిస్ అవుతున్నాను. ఇక దీనిలో అసలు మనం మెయిన్ ప్రాసెసర్ విషయానికి వద్దాం. సో దీనిలో మన Qualcomm Snapdragon 695 SoC చిప్సెట్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. రెడ్మీ నోట్ 12లో వచ్చేటప్పటికి మీకు 4 Gen 1 ఉంటుంది. దానికి దీనికి పెద్దగా తేడా అయితే ఏం లేదు. అది 2 GHz క్లాక్ స్పీడ్ అయితే ఇది 2.2 GHz క్లాక్ స్పీడ్ గా మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ రెండు కూడా మీకు 6 nm టెక్నాలజీ, రెండు కూడా మీకు 5G సపోర్ట్ చేస్తుంది. 5G అంటే గుర్తొచ్చింది, దీంట్లో మనకి 7 bands ఆఫ్ 5G నెట్వర్క్ తో పాటు నా ఏరియాలో నేను అప్రాక్సిమేట్లీ 350 to 400 దాకా వస్తాను. సో ఆ స్పీడ్స్ అయితే ఇది అచీవ్ చేయడం జరిగింది. మీకు బోత్ ఎయిర్టెల్ అలాగే జియో రెండింటికి కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో 5Gలో మాత్రం నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ ఒకవేళ మీరు కనుక ఒక మిడ్ రేంజ్ గేమర్ అయి ఉన్నట్లయితే, అంటే ఇది హెవీ గ్రాఫిక్ పోర్షన్లో అయితే ఇది సపోర్ట్ చేయదు, కానీ Asphalt 9 అలాగే పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ మీరు ఆడుతున్నారు అన్నట్లయితే ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా ఇది ప్రాపర్గా వర్క్ అయితే చేయగలదు. అండ్ ఇవే కాదు, డే టు డే లైఫ్లో మీరు ఎలాంటి యాప్స్ అన్నింటి కానీ చాలా సునాయాసంగా ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ లేకుండా పర్ఫెక్ట్గా ఇది వర్క్ అవడం అయితే జరుగుతుంది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారంటే LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 2.2 స్టోరేజ్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇందులో మీకు విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది, అప్ టు 5 GB దాకా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు నన్ను అడిగితే కనుక బేస్ వేరియంట్కి వెళ్ళిపోండి, 6+128 GB. ఎలాగో మనకు మెమరీ కార్డు ఉంటుంది కాబట్టి అక్కడ మనకి అప్ టు 1 GB దాకా సపోర్ట్ చేస్తుంటుంది కాబట్టి మీకు అది మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది, ఆండ్రాయిడ్ 13 ఇచ్చుంటే బాగుండేది. MIUI 13 MIUI 14 కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో మనకి MIUI డైలర్ని అయితే, అంటే పోకో డైలర్ని అయితే ఇచ్చారు. కాల్ రికార్డింగ్ ఫీచర్ కావాలనుకుంటారు సరే మెయిన్ ప్రయారిటీ కింద, సో వాళ్ళకైతే ఇది బ్రహ్మాండంగా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు OS అప్డేట్స్ విషయానికి వచ్చారంటే మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ని, అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్, రియల్లీ కూల్ కదా. సో 4 years, దాని బదులు వీళ్ళు 2+3 తెచ్చినా బాగుండేది. బట్ అప్గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఫాస్ట్గా తెస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఆపరేటింగ్ సిస్టంలో బ్లాట్వేర్ కూడా అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం కామన్ గానే చూస్తూ ఉంటాం. బట్ వాటి అన్నింటిని కూడా మీకు రిక్వైర్మెంట్ లేదు అని అంటే అన్ఇన్స్టాల్ చేయొచ్చు. మరి హెవీ బ్లాట్వేర్ అయితే కాదు, బట్ బ్లాట్వేర్ అయితే ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు ప్రొవైడ్ చేశారు. 33 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్, 0 to 100% ఛార్జ్ అవ్వడానికి సుమారుగా 60 to 70 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు కనుక ఈవెన్ 4G ఫుల్ డేటా ఆన్ చేసుకున్న 1 day పక్కా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. బట్ 5Gలో అయితే అప్రాక్సిమేట్లీ మీకు 3/4 ఆఫ్ ద డే మనకు రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే 5Gలో డేటా కన్జంప్షన్ అలాగే బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ కూడా చాలానే ఉన్నాయి. ఇక దీనిలో మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఏం లేదు, కానీ 5000 mAh లో కూడా వెయిట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఇక అసలు సెగ్మెంట్కి వద్దాం. సో దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్, దీనిలో మనకి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ని మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. బట్ నాకు లైట్ గా వామ్ ఏదైతే ఉంది ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. దాన్ని ఇంకొంచెం బెటర్మెంట్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. కలర్స్ కూడా మనకు కొంచెం బూస్ట్ అయ్యి సాచురేటెడ్ గా మనకు కనపడుతూ ఉంటుంది. కొంచెం నేచురల్ కలర్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ దీంట్లో మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా 115 degrees దాకా మనకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, బానే ఉంది. కాకపోతే అల్ట్రా వైడ్ లో HDR ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే బాగుండేది, ట్యూనింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. అలాగే దీంట్లో మరొక 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మ్యాక్రో లెన్స్, అఫ్ కోర్స్ దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 13 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అయితే తీసుకొచ్చారు. సో దీనికి 13కి బదులుగా వీళ్ళు 16 మెగాపిక్సెల్ తెచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదని నా అభిప్రాయం. హార్స్ సన్లైట్లో అయితే కొంచెం వార్మ్నెస్ ఎక్కువ అవుతుంది, కానీ లో లైటింగ్లో అలాగే ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో ఇదైతే కూల్ అనే నా అభిప్రాయం. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ అలాగే ఫ్రంట్ రెండిట్లో కూడా 1080 60 FPS మాత్రం మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ రేర్ వీళ్ళు 4K యాడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీనిలో మనకి ఎడిషనల్ వైర్లెస్ కమ్యూనికేషన్ అలాగే ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీనిలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, బ్లూటూత్ 5.1 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు, వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ అలాగే వోల్టా LTతో పాటు క్యారియర్ అగ్రిగేషన్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 7 bands ఆఫ్ 5G నెట్వర్క్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అఫ్ కోర్స్ ఇది 5G మొబైల్ ఫోన్ కూడా. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనిలో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్
పర్వాలేదు, బాగానే ఉంది. ఈవెన్ ఎయిర్ బేస్డ్ ఫేస్ అన్లాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక నా కన్క్లూజన్, నేను డ్యూయల్ స్టీరియో స్పీకర్ని అయితే మిస్ అవుతున్నాను. దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే, అట్లీస్ట్ డాల్బీ ఆడియో తీసేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్ని ఇందులో ఇంటిగ్రేట్ చేస్తుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ రేపు మనం ఎక్కువగా మీడియా కన్సూమ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆడియో దగ్గర డ్యూయల్ స్టీరియో స్పీకర్ని కూడా తెచ్చుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా వీళ్ళు కెమెరా రికార్డింగ్ లో అట్లీస్ట్ వీళ్ళు 4K 30 FPS తెచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. అపార్ట్ ఆఫ్ దిస్ ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. ముఖ్యంగా ఎవరైతే కాల్ రికార్డింగ్ ప్రయారిటీ అని అనుకుంటూ ఉంటారో, కొంచెం క్లీన్ యూఐ ఇష్టపడుతూ ఉంటారో, యాడ్లెస్, సో వాళ్ళైతే ఖచ్చితంగా దీనిపైనతో ఒక లుక్ వేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.